4 కూడా మనము విద్యార్థులకు నేర్పించవచ్చు. ఇది ఎలా ఉందనంటే పిల్లలు ఆడుకోవడానికి ఒక గేమ్ లాగా ఉండి పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఇది చేయడం వల్ల వాళ్ళు ఈ చతుర్విధ ప్రక్రియలని నేర్చుకుంటారు సార్. ఫస్ట్ మనం ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. మొదటగా మనం విద్యార్థులకు అడిషన్ నేర్పియాలనుకోండి. అడిషన్ నేర్పియాలని అనుకుంటే 2 + 3 అని చేయించాలి. 2 దగ్గర మనం 1 2 వేస్తాం. తర్వాత 3 దగ్గర 1 2 3 2 + 3 2 + 3 5 అంటే 2కి 3 యాడ్ చేస్తే మనకు 5 వస్తుంది. అదేవిధంగా మనం సబ్ట్రాక్షన్ కూడా నేర్పించవచ్చు పిల్లలకు. మనం సబ్ట్రాక్షన్ కూడా నేర్పించవచ్చు. నా దగ్గర 6 గోళీలు ఉన్నాయి. ఈ 6లో నుంచి 2 తీసేయాలి. 2 తీసేస్తాం 2 1 2 6లో నుంచి 2 సబ్ట్రాక్షన్ తీసేస్తుంది. 2లో నుంచి 2 తీసేసిన 6లో నుంచి 2 తీసేస్తే మనకి ఎన్ని మిగిలినాయి? 4 మిగిలినాయి. చేతిలో ఉన్నాయి 4 మిగిలినాయి. అందులో వేయాలి 4 మిగిలినాయి. నెక్స్ట్ అదేవిధంగా మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు సార్. ఇప్పుడు 3 4 అనేది 3 టైమ్స్ అనుకోండి. 4 అనేది 3 టైమ్స్. 4 అనేది 3 టైమ్స్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 4 అనేది 3 టైమ్స్. 3 4s అన్నప్పుడు మనకు ఇది కౌంట్ చేస్తే 12 వస్తుంది. 3 4s 12 వస్తుంది. అదేవిధంగా మనము డివిజన్ కూడా దీని ద్వారా డివిజన్ కూడా మనము చేయొచ్చు. నా దగ్గర 10 గోళీలు తీసుకున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 10 గోళీలు తీసుకున్నాను. ఈ 10 గోళీలను 5గురికి సమానంగా పంచుతున్నాను. 10 గోళీలను 5గురికి సమానంగా పంచుతున్నాను. ఒకరికి వీరికి ఒకటి 5గురికి ఒక్కొక్కటి వచ్చాయి. మరి నెక్స్ట్ మిగిలినవి కూడా మీరు 5గురికి మళ్ళీ పంచుతున్నాను. 1 నా దగ్గర ఉన్న 10 గోళీలను 5గురికి సమానంగా పంచింది. 5గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చింది? 10 గోళీలను 5గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి 2 గోళీలు వచ్చింది. ఈ విధంగా మనము ఈ యంత్రాన్ని ఉపయోగించి చతుర్విధ ప్రక్రియలను నేర్పించవచ్చు.